హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే అందరికీ స్టేట్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన భైరవం టీజర్ అయితే వచ్చేసింది బాయ్. యాక్చువల్గా నేను వచ్చింది అయితే మనకు చాలా వరకు మనకు తెలుసు, ఫస్ట్ బెల్లంకొండ శ్రీనివాసే ఉన్నాడని చెప్పేసి మనం అందరూ అనుకున్నాము. కాకపోతే ఈ టీజర్తో అంటే మనకు భారీ లుక్కుల్లో నారా రోహిత్ని, అలాగే మన మంచు మనోజ్ని, బెల్లంకొండ శ్రీనివాస్ని భారీగా చూపించారు. నిజంగా నాకు మెంటల్ ఎక్కిందని చెప్పచ్చు కొన్ని సీన్లకైతే. అలాగే అంతకుముందు ఇదే సినిమా నుంచి ఒక టీజర్ టైప్లో ఇంకోటి వదిలేరు భయ్య, అంటే ఫస్ట్ లుక్ టైప్లో వదిలేరు. నాకు అది కూడా సూపర్ అనిపించింది. యాక్చువల్గా ఇది మొత్తం ఒక దేవుని స్టోరీ మాదిరి నడుస్తుంది. అయితే ఆ దేవుణ్ణి కాపాడే వాళ్ళుగా వీళ్ళైతే ఉంటున్నారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. కాకపోతే ఏ రేంజ్లో అంటే విపత్తు వస్తుంది, ఆ విపత్తు నుంచి ఎలా కాపాడుతారు ప్రజల్ని కానీ ఆ దేవుడిని కానీ అనేది ఈ స్టోరీ అని మాత్రం అనిపిస్తుంది భయ్య. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురు నిజంగా నేను అనుకోలేదు వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తారని చెప్పేసి. అలాగే మన మంచు మనోజ్ అన్న మన మిరాయి సినిమాలో కూడా చేస్తున్నాడు భయ్య. అందులో మెయిన్ హీరో వచ్చేసి మన హనుమాన్ హీరో తేజ. అయితే ఈయన కూడా ఏదో రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చేస్తున్నారు. నిజంగా నాకు ఇలా ఆయన మంచితనం గురించి తెలిసిందే. వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఒక్కడే భారీ టాలెంటెడ్, భారీ మంచోడు అని చెప్పేసి. అయితే దాని గురించి పక్కన పెడితే టీజర్ అయితే సూపర్ అనిపించింది భయ్య నాకు. నిజంగా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సినిమా వస్తుంది అన్నప్పుడే ఆ పోస్టర్తోనే చాలా వరకు నేను ఇంప్రెస్ అయిపోయా. ఇంకా టీజర్ చూసిన తర్వాత ఇంకా మొత్తానికే ఇంప్రెస్ అయిపోయాయని చెప్పొచ్చు. భైరవం అనేది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది భయ్య. అసలు ఇందులో ఏ మాత్రం కామెడీ కానీ ఈ మాత్రం అంటే డౌట్ కానీ లేదు. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు నారా రోహిత్ గారిని పెట్టుకొని, అంటే మంచు మనోజ్ గారిని పెట్టుకొని పెద్ద కొట్టేస్తారని చెప్పేసి. నిజంగా నేను కొన్ని కామెంట్లలో కూడా చూశాను, అదేం లేదు భయ్య. మీరు ఊహించుకునే దానికంటే 100 రెట్లు సినిమా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. మరి చూద్దాము సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అని చెప్పేసి.